బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించిన మహాత్మా జ్యోతిబా పూలే మనందరికీ ఆదర్శనీయులు అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్లో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలకు మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన హక్కుల రాష్ట్ర నాయకులు సిఎల్ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు పాల్గొని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒక నిరుపేద కుటుంబం, తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన చదువుకొని మరి చిన్న వయసులోనే 11వ ఏటనే వివాహం ఆడి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి మరి విద్యావంతురాలను చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ, 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వారిని వ్యతిరేకిస్తూ ఈ శూద్ర వ్యవస్థ అంచెలంచెలుగా పైకి వచ్చింది. మనుధర్మ శాస్త్రాన్ని మరి తుంగల తొక్కి మరి సనాతన ధర్మాన్ని తుంగల తొక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. చిన్నపిల్లలకు చిన్ననాటి నుండే వివాహాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరి వితంతువులకు భర్త చనిపోతే భార్యను సతీసగమం చేసినటువంటి వ్యవస్థను తుదముట్టించాలని మరి వితంతువులకు కూడా తిరిగి మరి మ్యారేజ్లు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ఆ రోజులలో మిషనరీ స్కూల్ నడుస్తూ ఉంటే మరి అణగారిన ప్రజల కోసము ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసి మరి ఎన్నో విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి. తన భార్య మొదటి గురువుగా ఆమెకు చదువు నేర్పించి మరి పంపినటువంటి వ్యక్తి. మరి ఆమెను ఎన్నో విధాలుగా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద పేడ నీళ్ళు చల్లి మరి ఎంతో అవమానపరిచినా కానీ ఇంకో భర్త వచ్చి మాట్లాడిన తర్వాత సరే ఇంకో మారు చీర బ్యాగులో పెట్టుకో, అదే పెండ నీళ్ళు కలిపిన నీళ్ళు చీరను కట్టుకొని వెళ్ళు అని చెప్పేసి స్కూల్కి పోయిన తర్వాత మారు చీర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పి చైతన్యవంతం చేసిన తల్లి సావిత్రిబాయి పూలే గారు. మరి అలాంటి వ్యక్తి సహచరుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి 198వ